చెప్తున్నా గాయస్, ఎవరైతే వీరభద్రుడు చూసినాడో వానికి నా సలాం, లాల్ సలాం. నాట్ వీరభద్రుడు, ఇట్స్ ఆకాశం తర్వాత. దేన్ని కంపేర్ చేస్తున్నాను. అండ్ వారణాసికి మీకు రూమర్ చాలా నచ్చింది. నా దగ్గర ఇంకో రూమర్ ఉంది, అసలైన విలన్ రణకుంభ కాదు ప్రియాంక చోప్రా అని చెప్పి. కాదు, నీకు అసలు ఏంటి పెద్ద మీద నువ్వు పెద్దకి సపోర్ట్ చేస్తున్నావు? సపోర్ట్ కాదు, సపోర్టే నువ్వు సపోర్ట్ లెక్కనే మాట్లాడుతున్నావు. నువ్వు సపోర్ట్ లెక్కనే మాట్లాడుతున్నావు. నాట్ పెద్ద, ఇట్స్ గేమ్ చేంజర్ టు. అందరు ఏమంటున్నారంటే, అందరు ఏమన్నారు, ఈ క్యాట్ స్పిరిట్ ఏదంటే హీరో చుట్టే తిరుగుతుంది ఇప్పటిదాకా. వాడు ఎప్పుడైతే విష్ కోరుకుంటాడో ఈ క్యాట్ స్పిరిట్ మన నిక్కీ లోపలికి వెళ్ళిపోయింది అంటారు. వాడు లీలాని లవ్ చేస్తాడు, తెలుసు, అందుకే చెప్తున్నా. ఏ సినిమా అదే చేస్తా కదా, లవ్ స్టోరీ కాబట్టి. లేదు, లీలాని లవ్ చేయడు ప్రతి సినిమాలో. మనోడికి సుందరానికి అంటే ఇష్టం, సుందర్తో పెళ్లి అవుతుంది వానికి. వీనికి మహేష్ బాబుతోనే పెళ్లి అవుతుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానబోలా. ఎట్లున్నారు గాయ్స్, అందరు బాగున్నారా? ఇంకేంటి సంగతులు? వాట్స్ యూర్ డూయింగ్? చాలా రోజులతో మేము పాడ్కాస్ట్ పెట్టుకున్నాము. సో ఇవాళ మా పాడ్కాస్ట్కి వచ్చేసి టాపిక్ ఏంటంటే ఫేవరెట్ క్యారెక్టర్స్ దట్ వి లవ్. అంటే ఒక స్పెసిఫిక్ మూవీలో మాకు ఏదైనా క్యారెక్టర్ నచ్చిందంటే ఆ క్యారెక్టర్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాము. నాట్ ఎగ్జాక్ట్లీ ద హీరో, ఆర్ ఆ మూవీలో ఏదైనా మా క్యారెక్టర్ చాలా కనెక్ట్ అయింది లేదా క్యారెక్టర్ గురించి మాట్లాడాలనుకుంటే ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాం. అది ఇవాళ టాపిక్. సో అది స్టార్ట్ చేసే ముందు మనకి ఈ మధ్యలో కొన్ని దాన్ని ఏమంటారు, రీచ్ వచ్చింది కొద్దిగా. మాకు రీచ్, మన వారణాసి రీల్ అనేది బాగా హిట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ హిట్టింగ్ ది వీడియోనా, సారీ, వైరలింగ్ ది వీడియో. దాన్ని ఏమంటారు, థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ది వీడియో. థ్యాంక్ యూ. అది సో చాలా రోజులు పాడ్కాస్ట్ పెట్టుకొని, సో ఇప్పుడు పెట్టేసినాం పాడ్కాస్ట్. అండ్ అందుకంటే ముందు ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మనకు ఒక కమెంట్ వచ్చింది, మోహన్ సాయ్ అని చెప్పి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏంటంటే ఆకాశాన్ని హద్దుర గురించి మాట్లాడమని. సో ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకొని అదే మన టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఎస్. సో గైస్ ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు కామెంట్ వచ్చింది కదా, అట్లనే మీరు కూడా కామెంట్ చేయండి. దాని గురించి మేము ఆడదాం. మేము మాట్లాడవచ్చు మాకు నచ్చితే. మీ వాల్యూ ఇస్, సో మీ సపోర్ట్ మాకు చాలా ఇష్టం అనమాట. మీరు సపోర్ట్ చేస్తూ ఇట్లనే ఎట్లయితే వారణాసి వైరల్ చేస్తారో మా చాలా వీడియో అప్లోడ్ చేసాం. అంటే జస్ట్ ప్రతి ఒక్క వీడియోకి 1 million వ్యూస్ వస్తే చాలు. 1 million. ఓకే గైస్, ట్రై చేయండి ప్లీజ్. 1 million షేర్ చేయండి. 5 million వచ్చినా ఓకే నాకు. ఈ మంత్లో ఒక 100K అంతే. ఇంకా కొంచెం ఫాలో కొట్టుకోండి ప్లీజ్, ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిస్క్లైమర్ గైస్, ఈ టాపిక్స్ జస్ట్ మా పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటున్నాం అంతే. మాకు నచ్చింది అని చెప్తాం, లేకపోతే లేదని చెప్తాం అంతే. ఇంకెవరిని మేము ఎవరిని హర్ట్ చేయాలని కాదు, పర్సనల్గా హర్ట్ చేయాలని కాదు, జస్ట్ క్యారెక్టర్స్ వరకు అంతే ఇది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గైస్. సరే మీకు వాట్ డూ యూ థింక్ అబౌట్ ఆకాశాన్ని హద్దురా? మీకు ఎట్లా అనిపించింది ఫస్ట్? ఆ మూవీలో ప్రతిసారి లైక్ ఒక్కొక్క ఎలిమెంట్ కళ్యాణ్ వస్తుంటుంది. ఎట్లా అంటే హీరో ఇంకా హీరోయిన్ బాండింగ్ అదొకటి ఇంకా ప్లస్ ఆ స్ట్రగుల్ ఉంటుంది చూసినావా. వాడు ప్రతి ఆఫీస్ పోయి వాడు ప్లేన్ గురించి చెప్పి డిస్కస్ చేసుకుంటా, మెయిన్గా ఎయిర్పోర్ట్స్ ఉంటుంది చూసినావా. వాడు ఇంటికి పోలేక వాళ్ళ డాడీ హాస్పిటల్ ఇంటికి పోలేక ఒక యాక్టింగ్ చేస్తున్నాడు సూర్య. సో అది సూపర్. ఎయిర్పోర్ట్స్ వాడికి సెకండ్ ఛాన్స్ వస్తుంది. అక్కడ వానికి కొంచెం డబ్బులు అవసరం వస్తుంది. ఎట్లా అంటే అదే చెట్టు కింద కూర్చుంటారు చూసిన బేకరీ పై దగ్గర. 15,000 అప్పుగా ఇస్తావా అని అడుగుతూ చూసిన. అక్కడ అవే కొంచెం ఏమవుతుందంటే 15K అప్పు అంటూ చూసిన. ఆ లైన్ ఆగిపోతుంది ఆమె, ఇంకా మాట్లాడదు, అట్లనే వెళ్ళిపోతుంటుంది. వీడేమో ఇట్లా చెప్పలేక అడగలేక మళ్ళీ టాపిక్ తీయలేక వాడు అట్టిటేస్తుంటాడు. తో మళ్ళీ లాస్ట్కి వాడు సరేలే వదిలేద్దాంలే అని చెప్పి బైక్ రివర్స్ తీసుకుని వెళ్ళిపోతుంటాడు. అప్పుడే ఆమె పిలుస్తుంది. అవి అంటది లైక్ నీ డబ్బులు ఏంది నా డబ్బులు ఏంది,
చెప్పినా కదా ముందే స్టార్టింగ్ చెప్పినా కదా, ఎయిర్పోర్ట్ బిజినెస్ వచ్చింది మొత్తం నాకు, నా బేకరీ బిజినెస్ మొత్తం నీకు, దాంట్లో ఇంకా అప్ ఏంది అప్ దాగు ఆ టాపిక్ నడుస్తుంది చూసినావా, అది చాలా బాగుంటుంది అక్కడ. అంటే బేసిక్లీ వాళ్ళిద్దరు స్టబన్ క్యారెక్టర్స్, దే హ్యావ్ దేర్ గోల్స్. ఇద్దరికి బిజినెస్, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే. వాళ్ళిద్దరు గోల్స్ ఉంటాయి. షీ వాంట్ టు కీప్ ఎ బేకరీ, మనకి ఫ్లైట్ కావాలి, అదే ఏరోప్లేన్. వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు ఏదో ఒక ఈగో క్లాష్ నడుస్తూనే ఉంటుంది. బేసిక్లీ హీరోకి ఆ మూమెంట్లో ఈగో ఉంటుంది కొద్దిగా, అందుకనే ఆమె తిడుతుంది అప్పు, వై ఆర్ యూ సేయింగ్ అప్పు అని. అది కోపం వస్తుంది ఆమెకి. ఆ తర్వాత అప్పుడు చెప్తుంది ఎందుకు నీకు అంత పొగరు. స్టార్టింగ్ లోనే చెప్తుంది కదా పెళ్లి చూపులు అప్పుడే, షీల్సే నీ డబ్బు నా డబ్బు కాదు మన డబ్బు, అప్పుడే స్టార్టింగ్ అని చెప్తాడు. సో మళ్ళా అట్లా అనేసరికి ఆమె కోపం వస్తుంది. వాడు మనసులో ఏం నడుస్తుందంటే ఇప్పటివరకు వాడు ఓడిపోతున్నాడు కదా, వాడు ఓడిపోయి మళ్ళీ డబ్బు అది కాదు, ఏదో ఒక డైలాగ్ మన కమెంట్ చేసి చెప్పాను, ఇది నా ఇల్లు కదా మహా, నేను ఎక్కడ పోతాను. ఆ సీన్ ముందే ఏమైతుంది, గొడవ అవుతుంది ఒకటే. హీ లాస్ట్ బిజినెస్ కదా, మోసం చేస్తాడు కదా పరేష్ రావల్. ఫస్ట్ ఏమవుతుంది అంటే కాదురా, ఫస్ట్ పరేష్ రావల్ మోసం చేస్తాడు. మోసం చేస్తే ఎవరో వచ్చి సజెషన్ సంథింగ్ ఇస్తుంది కదా. మోసం చేయడు, నో చెప్తాడు. మోసం చేస్తాడు, మోసం చేస్తాడు. పరేష్ రావుల్ వీడు పరేష్ రావుల్ ఉన్న ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేసుకొని వెళ్తాడు. అయితే వెళ్ళి వాడికి పరేష్ రావుల్కి పిచ్ ఇచ్చిన తర్వాత వీడి కంపెనీ గురించి, నేను రిచ్ ని పూర్ ని ఒకటే దగ్గర కూర్చోబెట్టా, అందుకు ఓపెన్ చేయలేను జెట్ ఎయిర్వేస్ అని చెప్పి, సారీ జాజ్ ఎయిర్వేస్ అని చెప్పి, జాజ్ పరేష్ రావుల్ చెప్తాడు సూర్యకి. అప్పుడు ఏమనుకుంటాడు సూర్య, వీడికి బుద్ధి లేదు, పోర్ రిచ్ అని డిస్క్రిమినేట్ చేస్తుండు అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతుంటే అప్పుడు ఇంకొక ఆయన వస్తాడు అనమాట. ఈ దోకాఫై కదా, వాడు దోకా ఇస్తాడు పరేష్ రావుల్లోకి. పరేష్ రావల్ సీన్ అయిపోయిన తర్వాత అంటున్నా నేను, అంతే. పరేష్ రావల్ సీన్ అయిపోయిన తర్వాత పరేష్ రావల్ పంపిస్తాడు బేసిక్లీ. అంతే అంతే అంతే. మొత్తం వాడు ప్లాన్ తీసేసుకుంటాడు కదా, ఐడియా. అప్పటికి ఆమె, నాకు తెలిసి అప్పటికే ఆమెకి అనిపించి ఉండొచ్చు హీల్ మే నాట్ బి సక్సెస్డ్. ఐడియా విషయంలో కాదు, ఆయనకు పోటీగా పరేష్ రావల్ ఉన్నాడు. ఆయన ఎక్కడనో ఉంటాడు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ, ఆయన పోటీగా చాలా మంది ఉంటాడు. ఈమెకి వీని మీద నమ్మకం లేదని కాదు, వాళ్ళు గెలవనియరేమో అని చెప్పి భయంతో షీ విల్ సే టు హిమ్, నువ్వు ట్యూషన్స్ చెప్తావా అని చెప్పి. నాట్ ఎగ్జాక్ట్లీ. అక్కడ గొడవ ఏమవుతుంది అంటే ఆమెకి వాడి మీద 100% కాన్ఫిడెన్స్. నేను అదే అంటా, వాడి మీద కాన్ఫిడెన్స్ ఉంటది, వీడు గెలవనియాడు పరేష్ రావాలేమో అని చెప్పి. వాడి గురించి కూడా కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ అంటది ఒక సీన్ లో, పని పాట లేనివాడితో ఎందుకుంటున్నావు వచ్చేసే అని చెప్తా అంటది. అదే ఈ సీన్ అయిపోయిన తర్వాతనే ఓడిపోతాడు కదా, రియలైజేషన్ వస్తుంది చూడు, మోసం అవుతున్న తర్వాత. అంతే అంతే. దాని తర్వాతనే వాడు ఫీల్ వాళ్ళ మమ్మీ అన్న తర్వాత అంటది ఇట్లా పైన. అవును, వాడు ఫీల్ అవుతుంటాడు పైన టెర్రస్ పైన. సో ఈమె పైకి వచ్చి వాడు ఫీల్ అవుతుంది కదా, అరే ఓడిపోయినా అని చెప్పి, లేదు నీకు కొంచెం మూవ్ ఆన్ కావడానికి టైం పడుతుంది కదా, సో అపోజ్ ట్యూషన్ స్టార్ట్ చేయి, కొంచెం మార్నింగ్ అవుతుంది అంటారు ఆమె. వీడు ఎట్లా ఆలోచిస్తాడంటే, ఆ అప్పటికే సీన్ లో హీరోయిన్ కి నేను ఒక ఫెయిలర్ లెక్క కనిపిస్తున్నా ఇప్పటికే, ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని నేను వేస్ట్ చేస్తాను, అందుకని ఇవి ఇవ్వట్లేదేమో అనొక మైండ్ సెట్ లో ఉంటాడు. కానీ ఆమె ఏమనుకుంటుంది, నాట్ యువర్ మనీ మై మనీ, ఇట్స్ ఆర్స్ మనీ. ఎందుకంటే వాడి మీద నమ్మకం పెట్టుకుని ఉంటుంది ఫస్ట్ నుంచి. ఎప్పుడైతే చెప్తాడు 15,000 అని చెప్పి, ఆమె ఏం మాట్లాడదు. అప్పుడు అనుకుంటాడు, అరే అదే ఈ నమ్మకం పెట్టుకోవట్లేదేమో ఇయ్యేదేమో అని చెప్పి మాట్లాడదు చూడు. ఆమె కోపం వచ్చిన విషయం వేరు, వాడు అనుకుంటున్న విషయం వేరు. సూర్యకి ఎందుకు ఈ పర్స్పెక్టివ్ ఉంటదంటే, నాకు తెలిసి సూర్య ఎట్లాంటి క్యారెక్టర్ అంటే హీల్ ఓవర్ థింక్ మోర్ అనిపిస్తుంది నాకు. స్మార్ట్ థింక్ చేస్తాడు వాడు, ఓవర్ థింక్ ఏం చేయడు. ఓవర్ థింక్ నేను అంటుంది ఈ విషయంలో కాదు, ఏది మన నాట్ ఇన్ హిస్ ఏరోప్లేన్ ప్లాన్. అవునా, అంటే ఏరోప్లేన్ ప్లాన్ గురించి అంటలేదు, వాడు గెలుస్తాడో లేదో అని ఎప్పుడు ఒక సిచ్యువేషన్ లో ఉంటాడు అనిపిస్తుంది మైండ్ లో. లేదు, వాడికి క్లియర్ ఉంటది, నేను అనుకున్నట్టు అయిపోయిందంటే అది పక్కా అవ్వాలి. నేను
అసలు సీన్ నేను దాని గురించి అంటలేను, మొత్తం హీరోయిన్ వాడిని ఎందుకు అట్లా అనుకుంటుంది, లైక్ ఏ ఫెయిలియర్ అని ఎందుకు అనుకుంటుండంటే, సూర్య ముందు వాళ్ళ డాడీని కూడా అట్లనే అనుకుంటుండే ఈజ్ ఏ ఫెయిలియర్ అని చెప్పి. అవును. సో అప్పుడు వానికి అనిపిస్తుంది లైక్ వాళ్ళ వైఫ్ కూడా నన్ను అట్లనే చూస్తుందా, హీల్ ఓవర్ థింక్ ఇన్ దట్ సిచ్యువేషన్ అనిపిస్తుంది నాకు. నాకు ఇలాంటి కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లు ఎక్కడ కనిపిస్తాడు తెలుసా, నేను గెలుస్తాను ఓడిపోతానా అని ఒక క్వశ్చన్ ఉండిపోతుంది. అది ఏ సీన్ లా కనిపిస్తుంది అంటే, అందరు డొనేషన్స్ ఇస్తుంటారు చూడు వాడి ఎయిర్వేస్ కోసం. అప్పుడు అందరు బ్యాంక్ లో అందరికి అమౌంట్ పడిపోతుంది వాడి దగ్గర. వాడి 3 crores వచ్చేసి, సారీ 4 crores వచ్చేస్తాయి. అప్పుడు ఆ వాళ్ళతో కాల్ మాట్లాడుతుంటాడు చూడు, వాళ్ళ మమ్మ అడుగుతుంది గెలుస్తావు కదా మహా అని అంటారు. అప్పుడు ఇట్లా ఏడవాలా నవ్వాలా అని ఒక ఎందుకంటే అలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఎందుకంటే ఈ డిపెండ్ మొత్తం మనీ వాడిని నమ్మి ఇచ్చిర్రు, మనీ మొత్తం నమ్మి ఇప్పుడు ఓడిపోతే మనీ మొత్తం పోతుంది వాళ్ళది. మొత్తం పోతుంది, ఊర్లో పరువు పోతుంది. వాడు 15,000 కోసమే వాడు అంత ఆలోచించినాడు. 4 కోట్లు 4 కోట్లు అంత, అది కూడా ఊరు సేవింగ్స్. అందరు సేవింగ్స్, కొంతమంది పొలం కూడా అమ్మేస్తారు. పొలం అమ్మేసి 4 లక్షలు వేసిన అంటాడు. ఒకటైతే మరి తాత కూడా అయితే 100 రూపాయలు 500 పంపించిన వచ్చినాయా తాత కాల్ చేసి. అంతమంది లైఫ్స్ వాడి చేతిలో ఉన్నప్పుడు హీల్ ఫీల్ ది వెయిట్ ఇన్ దేర్ రెస్పాన్సిబిలిటీ లైక్ ఉంటుంది వానికి. నాకు ఒక సీన్ లో అనిపిస్తుంది సూర్య కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. మిగతా మొత్తం సినిమా మొత్తం వాడు గెలుస్తాడని అనుకుంటాను. నాకేకటంటే ఇప్పుడు వాడు పర్మిషన్ కోసం ఆర్టీఓ ఇక్కడ పోతారు కదా, వాడు ఆఫీసర్ వీక్స్ తిప్పిస్తుంటాడు, సంథింగ్ వాడు పర్మిషన్ కోసం అప్రూవ్ చేయడానికి పోతాడు కదా. వాడికి కూర్చోబెడతాడు, చూసిన మీటింగ్ ఉంది, లంచ్ ఉంది అది అని చెప్పి 1 వీక్. లాస్ట్కి వాళ్ళ పిఏ వచ్చి చెప్తాడు, ఇట్లా 1 వీక్ బయట పోయారు, 1 వీక్ లీవ్ ఉంటుంది అంటే, అదేం సార్ నేను ఈ రోజు నుంచి వచ్చినా సార్, నేను ఇంత కష్టపడ్డా కదా సార్ అంటే, 1 వీక్ వరకు తర్వాత 1 వీక్ మళ్ళీ మళ్ళీ అంటాడు. అప్పుడు కొంచెం కొంచెం టెన్షన్ అనిపిస్తుంటుంది. అంటే ఏం చేద్దాం తర్వాత. ఇంకోటి ఏంటంటే ఫైన్ కట్టమంటారు కదా, ఫైన్ కట్టమంటారు కదా. ఇప్పుడు నిజం తెలుస్తుంది కదా వాడు మోసపోయాడని చెప్పి, మన వాని దగ్గర పోతాడు చూసినావా, వాడు వాడి పార్ట్నర్ రా, వీడు పంపిస్తాడు చూసినావా విలన్ గాడు, వాని పేరు ఏ సీన్ గురించి మాట్లాడుతున్నా? ఇప్పుడు వానికి నిజం ఎప్పుడు తెలుస్తుంది వాడు మోసం చేస్తున్నాడని చెప్పి? ఎవడు ఇప్పుడే మాట్లాడినావు కదా వాడు మోసం చేసిండని చెప్పి, నువ్వే అన్నావు కదా. ఎవరు పరిశ్రమలు పంపించిన వాడు, అది ఎప్పుడు తెలుస్తుంది వానికి? అంతా అప్రూవ్ అయిపోయిన తర్వాత కాదు, వానికి ఏదో ఫైన్ కట్టాలి 50 lakhs అని చెప్పి అది అంటాడు కదా. పాయింట్ ఏంటంటే వీడు అప్రూవ్ ఇయ్యడు, ఎవరైతే చుట్టూ తిరుగుతాడు అప్రూవ్ ఇవ్వకపోతే హీల్ గో టు అబ్దుల్ కలాం. కాదు అవునయ్యా, అబ్దుల్ కలాం దగ్గర కట్టాలి. నేను చెప్తా, ఒక్క నిమిషం నన్ను కంప్లీట్. వాడు పరేష్ రావుల్ కనెక్షన్ వాడుకొని వీడిని మోసం చేస్తాడు హీరోని. సో కనెక్షన్ కాదు బాలు, పరేష్ రావులే పంపిస్తాడు వాని దగ్గరికి అంతే కనెక్షన్ అంటే. కానీ వానికి ఒక 50,000 కావాల్సి వస్తుంది. అది ఎప్పుడు తెలుసా, ఫస్ట్ ఓకే ఐడియా నచ్చుతుంది, అంతా నచ్చుతుంది, అప్రూవల్ కోసం తిరుగుతూ ఉంటాడు, అప్రూవ్ ఇయ్యడు. అప్రూవ్ ఇవ్వకపోతే అప్పుడు నువ్వు అంటావు చూడు 1 వీక్ రాడు అని చెప్పి, మళ్ళీ వాళ్ళ పిఏ అంటాడు ఇంకా దాని తర్వాత కూడా రావద్దని చెప్పి, అప్పుడు హీల్ ఫీల్ హెల్ప్నెస్. ట్రైన్ స్టేషన్ లో ఎక్కడ కూర్చుంటాడు. ఇక్కడ నేను చెప్తా, కొన్ని పర్మిషన్స్ కోసము వాడికి 50 lakhs కావాల్సి వస్తుంది. అది చెప్తా 50 lakhs కావాల్సి వస్తుంది. వాడు ఏం చెప్తాడు, పరేష్ రావుల్ సైడ్కి ఏం చెప్తాడంటే, మా కంపెనీలో అప్రూవల్ ఇంకా రాదు, మాకు టైం పడుతుంది, ఆ 50 lakhs అప్రూవల్ రాదు, అప్పటి వరకు నువ్వు వేరే వాళ్ళ దగ్గర తీసుకో అని అంటాడు. మేము మా కంపెనీ నుంచి ఇప్పించేదాకా నువ్వు వేరే వాళ్ళు దగ్గర తీసుకొని కట్టేస్తే నేను మీకు ఇచ్చేస్తాను. వాడేం చేస్తాడు, వాళ్ళ ఇల్లు పేపర్స్ని, వాళ్ళ పొలాలో ఇల్లు సంథింగ్ పేపర్స్ని తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో అప్పు ఇచ్చేటోడు ఒకడు ఉంటాడు చూడు, వాడి దగ్గర పెట్టేస్తాడు. ఓకే అదంతా 50 lakhs తీసుకుంటాడు. అదంతా కరెక్టే. వాడేమంటాడు తెలుసా, మోసం చేస్తుంది ఎప్పుడు తెలుసుకుంటాడు అని అడుగుతుండు. దాని తర్వాత అసలు ఇదంతా ఎట్లా తెలుసా, ఎప్పుడైతే పిఏ అంటాడో వాడు
వాడు అక్కడికి ఇంకా అయిపోతాడు, ఏం చేయాలని అర్థం కాదు వానికి. స్టేషన్ కూర్చుంటాడు. స్టేషన్ లో కూర్చున్నప్పుడు అబ్దుల్ కలాం వాయిస్ వినిపిస్తుంది, లైక్ అబ్దుల్ కలాం గురించి ఎవరో చెప్తూ ఉంటారు, కలవడం పోతున్నా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది అని అదంటూ ఏదో ఉంటుంది సంథింగ్ అబ్దుల్ కలాం గురించి. అబ్దుల్ కలాం గురించి చెప్పిన తర్వాత రిపోర్టర్ ఆమెతో కలిసి హిల్ గో టు అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం కి వాళ్ళ డాడీ స్టోరీ అంతా చెప్తాడు, అసలు ఏంది కథ అని చెప్పిన తర్వాత అబ్దుల్ కలాం నుంచి ఆర్డర్ వస్తుంది, అప్పుడు అప్రూవ్ అయిపోతుంది. అప్రూవ్ అయిన తర్వాత నువ్వు చెప్పినావు చూడు 50 lakhs, అది అప్పుడు వస్తుంది. 50 lakhs అన్నంత అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఈడు గవర్నమెంట్ రూల్స్ ఏదో చేంజ్ చేస్తుంది. అదే గవర్నమెంట్ రూల్స్ కాదు, అదే లైక్ నేను చెప్తాను ఒక్క నిమిషం. ఆ తర్వాత ఏమైతుంది, అంతా అప్రూవ్ అయిపోతుంది, అంతా బాగుంటది, వాళ్ళందరూ డాన్స్ చేస్తారు టెరెస్ మీద. ఆ తర్వాత నీకు ఫోన్ వస్తుంది, ఏమని నువ్వు ఇట్లా ఫైన్ కట్టాలి, అప్పుడు అవన్నీ వస్తాయి నువ్వు చెప్పింది. అప్పుడు వాడు కనుక్కుందాం అని చెప్పి వెళ్తాడు, అసలు ఏంది కథ అని చెప్తే. అప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక న్యూ రూల్ వస్తుంది, ఏదైతే అప్రూవ్ చేస్తున్నామో దాని యొక్క ప్లేన్ యొక్క దాని ఏమంటే బ్లూ ప్రింట్ ఏదో కావాలంటాడు. అంటే బేసిక్లీ పరేష్ రావల్ ఇవన్నీ చేపిస్తుండు వానికి అప్రూవల్ రాకుండా. సో వీటన్నిటి మీద సైన్ చేసిండు. సో అప్పుడు వాడికి అర్థమవుతుంది నేను ఏం చేయలేనేమో అని చెప్పి. అప్పుడు ఈ సీన్ వస్తుంది, ఏది వాళ్ళ వైఫ్ వచ్చి చెప్తుంది కదా, అదే నువ్వు ట్యూషన్స్ చెప్పొచ్చు కదా, అదే అప్పుడు ఆ సీన్ వస్తుంది. దాని తర్వాత మనోడికి ఏమనుకుంటాడేమో కానీ దాని నెక్స్ట్ డే ఐడియా వస్తుంది, ఆ చిన్న పిచ్చుకొని చూసి వై టేకింగ్ బిగ్ ప్లేన్ ఇన్స్టెడ్ ఆఫ్ వే ఆర్ స్మాల్ ప్లేన్స్. వాడు మెయిన్ ఏమేంటిది, అందరికి అఫోర్డబుల్ ప్లేన్స్ అనేవి లాంచ్ చేయాలి. సో నాకు ప్లేన్ ఎట్లున్నా పర్వాలేదు, నేనైతే ప్లేన్స్ లాంచ్ చేయాలి, అది సెక్యూరిటీ సేఫ్టీ అనేది ఉండాలి అంతే. సో వాడు ఏమనుకున్నాడు, చిన్న ప్లేన్స్ లాంచ్ చేద్దాము, తక్కువ మెంబర్స్ని తీసుకెళ్దాము, మనకి ఫ్యూయల్ ఖర్చు తక్కువ అవుతుంది, ఏంటిది చాలా మంది అప్పుడు వస్తారు కాబట్టి ఆబ్వియస్లీ ప్రాఫిట్స్ వస్తాయి. వాడు అట్లా అనుకుంటాడు. దాని తర్వాత రేట్స్ తగ్గుతాయి కాబట్టి ఆటోమేటిక్లీ ప్రాఫిట్స్ వస్తాయి, టికెట్ రేట్ కూడా తగ్గుతుంది. టికెట్ రేట్ కూడా తగ్గుతుంది. సో ఈజీగా ఏంటిది, ఎవరైనా ఈజీగా మనీ బేర్ చేయగలుగుతాడు ఫ్లైట్లకి. అసలు వాడు మెయిన్ ఏమే అది, వాళ్ళ డాడీ వాడు చూడలేకపోతాడు కదా, వాడు డిసైడ్ అయ్యేది అప్పుడు. ఒక సీన్ లో అనిపిస్తుంది పరేష్ రావల్ ఎంత ఇన్సెక్యూర్ పర్సన్ అని చెప్పి. ఎందులో అంటే ఆయనకు అంత డబ్బు ఉంది, అంత పెద్ద ఎయిర్లైన్స్ ఉంది, అయినా వాడు పడుకోలేకపోతాడు చూడు. అది చూసి అనిపిస్తుంది, అరే అమ్మ ఇంత పైసలు ఉన్నాయి, ఇంత డబ్బు ఉంది, నీకు ఇన్ని ఫ్లైట్స్ ఉంది, నువ్వే నంబర్ 1 ఫ్లైట్స్లో, అయినా వాడు ఎవడో పాపం ఎదుగుదామని వస్తుంటే నువ్వు ఆపేస్తున్నావు, అయినా నీకు నిద్ర పడతలేదు చూడు. లాస్ట్ కూడా చంపేద్దామని అంటాడు, అప్పుడే అంటాడు. అదే ఎట్లా అంటే నువ్వు ఇవ్వని కాలేజ్ నాకు తెలియదు, వాడు మాత్రం ఉండకూడదు ఏదో అంటాడు డైరెక్ట్గా. చంపేద్దామని అంటాడు, చంపేద్దామంటాడు. చంపేద్దామంటాడా, కాదురా చంపేద్దామంటాడు, ఫినిష్ చేయమంటాడు. ఫినిషింగ్ అంటే లైక్ కెరియర్ వైజ్ అనుకుంటా. వాడు మన ఎందుకంటారు, ఇవ్వడైనా కాల్ చేసి రప్పించి ఫినిష్ చేసి అంటాడు. అదే రాత్రి అంటాడు. దాని తర్వాత ఏమైతుంది, వాళ్ళ ఫ్లైట్ క్రాష్ అవుతుంది. క్రాష్ ఎందుకు అవుతుంది అసలు? అవును, వీడి పర్మిషన్ ఇయ్యడు. వాడు ఎయిర్పోర్ట్స్ వాడి పేరు మీద ఉంటాయి, పరేష్ రావల్ పేరు. వాడే పర్మిషన్ ఇయ్యడు ల్యాండ్ కాగదని చెప్పి. వాడు ఆక పైన తిరుగుతుంటది, ఫీల్ అయిపోతుంటది. ఎందుకు ల్యాండ్ చేయనియాడు? ఇప్పుడు మేడే కాల్ ఇచ్చినాం అనుకో, వితౌట్ పర్మిషన్, అంటే వితౌట్ ఎనీ ఇన్సిడెంట్, ఎనీ ఎమర్జెన్సీ, మేడే కాల్ ఇస్తే పక్కా ఇన్వెస్టిగేషన్ అవుతుంది, వాళ్ళ డెక్కన్ ఎయిర్వేస్ సస్పెండ్ అవుతుంది కొన్ని ఇయర్స్ వరకు. సో మేడే కాల్ అనేది చాలా జాగ్రత్తగా సిచ్యువేషన్స్ ని చూసుకొని ఇవ్వాలి ఎప్పుడైనా. ఓకే, ఊరికేనే ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ చేస్తాం మేడే అని అంటే కాదు. అసలు వాళ్ళు స్పీకర్లో మేడే అన్నారంటే పక్క వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ పడుతుంది. ఓకే, సో మేడే అని చెప్పకుండా పరేష్ రావల్ దాంట్లో చేయనీయడు. పరేష్ రావల్ కంట్రోల్, పరేష్ రావల్ కంట్రోల్లో ఉన్న ఏమంటారు ఆ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయనీయాడు. వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు చూడు, అక్కడ చేయనిస్తాడు, అక్కడ ల్యాండ్ చేస్తాడు. అప్పుడు మోహన్ బాబు
మోహన్ బాబు క్యారెక్టర్ వస్తుంది అప్పుడు. అవునవును, కరెక్టే. అప్పుడు వచ్చి వాడు ఇన్వెస్టిగేషన్ ఏదో సస్పెన్షన్ సంథింగ్ ఏదో అంటాడు వాడు, మిమ్మల్ని జైల్లో వేయాలి అది ఇది అంటాడు. ఆ తర్వాత పని చేసుకోండి పోయి అని చెప్పి అంటాడు. అంతే, భయపెట్టిస్తాడు. భయపడేస్తాడు జస్ట్. చాలా తక్కువ ఎంతనో మనీకి తీసుకెళ్తాడు. ₹1. 5 రూపీస్, 5 రూపీస్, 5 రూపీస్, 500, 1000. 5 రూపీస్, 500 and 1000. లాస్ట్ మినిట్ లో కొనడానికి వస్తారు కదా వాళ్ళకి 1000 అట్లా. ఓకే, కానీ యాక్చువల్లీ ఇది అసలు సూర్యాది కంబ్యాక్ ఫిలిం కావాల్సింది. అదే సూర్య కంబ్యాక్ ఫిలిం, కానీ సాడ్లీ అది ప్రైమ్ థియేటర్ లో రిలీజ్ కాలేదు. మీరు అదే అనుకుంటున్నారు. సాహసం ఆకాశమే అద్దురా కన్నా అదేంది, అది నాగ చైతన్య కదా. కన్ఫ్యూజ్ అయినా. ఆకాశం అని హద్దురా కన్నా జై భీమ్ నచ్చుతుంది. జై భీమ్ తర్వాత కదా. నో, ఫస్ట్ ఆకాశాన్ని ఆకాశం అని హద్దురా. ఆకాశాన్ని ఏది ఫస్ట్ ఆకాశం అని అదే ఆకాశాన్ని హద్దురా జై భీమ్ ఫస్ట్ అది వచ్చింది. ఆ తర్వాత జై భీమ్. ఆకాశాన్ని హద్దురా ఈజ్ ది కంబ్యాక్ ఫిలిం ఫర్ సూర్య. కానీ సాడ్లీ జై భీమ్ కూడా కంబ్యాక్ ఇస్తుండే, కానీ రెండు ఓటీటీకి వచ్చినాయి. కానీ జై భీమ్ చాలా బాగుంటుంది. బాగుంటుంది జై భీమ్ కూడా. అందులో సూర్య ఒక 1/2 అవర్ 45 minutes తర్వాత వస్తాడు. అవును, ఫస్ట్ వాళ్ళ ఊర్లో కథ ఏదో చెప్తారు, అవును. వాడు ఎట్లా ఇరుక్కుంటాడు అవన్నీ చెప్తాడు. బట్ నాట్ వీరభద్రుడు, ఇట్స్ ఆకాశాన్ని తర్వాత. దేన్ని కంపేర్ చేస్తున్నాను? లేదు, కంబ్యాక్ ఫిలిం అంటున్నారు కదా. అందరికి నచ్చితే సినిమా బాగుండాలి కదా. అదే కంబ్యాక్ ఫిలిం ఆఫ్ సూర్య ఇస్ వీరభద్రుడు అంటున్నారు, కానీ ఇట్స్ ఆకాశాన్ని హద్దురా. అంతే, లాస్ట్ చెప్తున్నా గాయస్, ఎవరైతే వీరభద్రుడు చూసినాడో వానికి నా సలాం, లాల్ సలాం. ఎవరికైతే వీరభద్రుడు నచ్చిందో నచ్చిందో కాదు, చూసి భరించి నచ్చిందన్నాడు చూడు, ఆడుతోపు అసలు ఏం పెడతాడు ఆ స్టోరీ వాడైతే. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ సూర్య దాంట్లో, కానీ స్టోరీ చెప్తున్నాం అన్నమాట. స్టోరీ వీరభద్రుడు సినిమా గురించి చెప్తున్నాను. సూర్య యాక్టింగ్ సూపర్ ఉంటుంది. లైక్ సూర్య ఫుల్ యాక్టింగ్ చింపేస్తాడు లాస్ట్ వరకు కూడా, కానీ స్టోరీ కొంచెం బాగుంటుండే. ఈ మధ్యన ఎందుకు అట్లా అవుతున్నాయి మళ్ళీ సినిమాలు? లేదు అంటే అందరికి అంటే వీరభద్రుడు కూడా యాక్టింగ్ బాగుండి స్టోరీ బాగుండకపోవడము, పెళ్లి కూడా యాక్టింగ్ నాకు తెలుసు. అసలు వీరభద్రుడు సరే, నేను ఒక్క వరకు కూడా వీరభద్రుడు నేను ఓకే చేస్తా. ఐ నాట్ ఓకే పెద్ద నో. వీరభద్రుడు ఎందుకు అందరికి నచ్చిందంటే లాస్ట్ ఆ 10 minutes షార్ట్ అండ్ ప్లస్ ఆ సాంగ్. ఇంకా సూర్య స్వాగ్ కాదయ్యారా, అరే సూర్యని తీసి అక్కడికి వెళ్ళి ఇప్పుడు సూర్య మ్యాటర్ కాదు. సూర్య సేమ్ వీరభద్రుడు లెక్కనే వస్తాడు చూడు, దాని గురించి మాట్లాడు. అదంటున్నా నేను. హిట్ నచ్చింది ఎందుకంటే మెయిన్ గా సూర్య యాక్టింగ్ ప్లస్ దాంట్లో ఉన్న గెటప్. నేను ఒక్క వర్క్ కూడా నేను ఓకే అంటారా, వీరభద్రుడు సినిమా ఈజ్ ఎ హిట్ బికాస్ ఆఫ్ సూర్య అంట. బట్ పెద్ద నో హిట్ కింద కూడా కన్సిడర్ చేయను నేను. అది రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, అదంతా అది వేరే విషయం. స్టోరీలో ఇన్ని బొక్కలు పాడైనాయంటే, అండ్ మోస్ట్ కంట్రవర్షియల్ సీన్స్ కూడా అందులోనే ఉన్నాయి పెద్దలా. అదేరా స్టార్టింగ్ జాన్వీ కపూర్ సీన్స్ ఎంత దరిద్రంగా ఉంటుంది తెలుసా గాయస్. మీరు తీసేసారంట కట్ చేసారట సీన్స్. అంటే ఏంగా ఏం మూవీ చూపిస్తున్నాడు పెద్దలు అయితే. నేను మాట్లాడలేను కానీ వ్లాగ్లో, ఎందుకంటే ఫస్ట్ డే కదా, స్పాయిలర్ అలర్ట్ అవన్నీ ఉంటాయి, స్పాయిలర్స్ చెప్పొద్దు అందుకని చెప్పలే. కానీ కొంతమంది ఘోరంగా లేపుతున్నారు, ఏంది సినిమా బాగుంది అని చెప్పి. అసలు అన్ని పెయిడ్ రివ్యూస్ అనమాట. ఒకడు ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడిగిండు, స్పాయిలర్స్ హెడ్ గైస్, ఇప్పుడే చెప్తున్నా మళ్ళా. లాస్ట్ తెలిసిందే పెద్ద కాల్ కట్ చేసుకుంటాడు, అది రన్నింగ్ కోసం కట్ చేసుకుంటాడు కదా.
అన్న నువ్వు రన్నింగ్ ఎందుకు వెళ్ళినావు, ఆర్చరీకి వెళ్ళొచ్చు కదా అన్నాడు. అదే బాణం వేసేది ఆర్చరీ. అది ఎందుకు వచ్చింది ఐడియా? అంటే అది కూడా స్పోర్టే కదా. అది కూడా అంటే ఇట్లా అదేంటిది బార్ త్రో చేయడం, అది కూడా స్పోర్టే కదా. భారత్కి అంటే వాడు ఏమంటాడంటే ఊరికి సరే బార్ త్రో పక్కన పెట్టు, నీకు ఆర్చరీకి కాలుతోనేం సంబంధం? వాడు ఆ మూడే నేర్చుకోవడానికి కారణం ఏంది అని అడుగుతున్నాడు. వాడు ఏంటంటే వాడు చూసినా అరే ఇగో ఒక్కటి పెద్ద క్యాట్ ఎట్లా అంటే ఏదన్నా స్పోర్ట్ నేర్పిస్తే ఈ విల్ క్విక్లీ లర్న్. వాడు ఇంటికి వస్తే చూస్తాడు, క్విక్లీ లర్న్. వాడు ఎందుకు అది చూస్ చేసుకున్నంటే వాడు ఢిల్లీ నుంచి ఇంటికి పోతుంటాడా, అప్పుడు వాడు చూస్తాడు అనమాట ఆ స్పోర్ట్స్ వాడు ఆడుతుంటే వాడు చూస్తాడు, అప్పుడు డిసిషన్ తీసుకుంటే ట్రైన్లో తీసుకోవడం. అంటే ఇంకా వేరే స్పోర్ట్ చూడొద్దా? వాడు చూసిండు, వాడిని తెలిసిపోయింది అట్లా అంటాడు నేను. ఓకే నువ్వేమన్నా ఆ సిచ్యువేషన్ కరెక్ట్ అనుకున్నా, వాడు చూసిండు, వాడికి అది తెలిసింది, సో వాడు లేచిండు అంటున్నా. నో నో బాగా అసలు బాధ అవుతుందా? కాదు వాడు కాలు కాదు, నీకు అసలు ఏంటి పెద్ద మీద నువ్వు పెద్దకి సపోర్ట్ చేస్తున్నావు? సపోర్ట్ కాదు, సి సపోర్టే నువ్వు సపోర్ట్ లెక్కనే మాట్లాడుతున్నావు, నువ్వు సపోర్ట్ లెక్కనే మాట్లాడుతున్నావు. సపోర్టే చేస్తుండు. ఒక నిమిషం నువ్వు రివ్యూ చేసినావు అసలు? అరే ఆగండి ఒక్క నిమిషం. నాకెందుకు పర్సనల్ గా నాకు ఇక్కడ నచ్చిన సీన్స్ అని చెప్తా. అన్ని సీన్స్ గురించి అంటలేదు, సినిమా మొత్తం అంటున్నాను నేను. నచ్చిందా లేదా నీకు? యువర్ అపోజింగ్ పెద్ది ఆర్ యువర్ సపోర్టింగ్ పెద్ది, అది చెప్పు నాకు. సపోర్టింగ్ కాదు, నాకు నచ్చింది చెప్తున్నాను. నచ్చింది కాదయ్యా స్వామి. నీకు సినిమా అరే ఓవరాల్ గా నీకు సినిమా నచ్చిందా? నీకు సీన్స్ కాదు సినిమా నచ్చిందా నీకు? వచ్చింది నచ్చింది దానికి, నచ్చింది సినిమా నచ్చింది దానికి, నచ్చిందని సినిమా నచ్చింది. రామ్ చరణ్ సూపర్ చేసిండు యాక్టింగ్. ఆ ప్లేస్ లో ఇంక హీరో అట్టర్ ఫ్లాప్ అవుతుండే, అదైతే నేను పక్క చెప్తా. రామ్ చరణ్ బట్ అసలు ఆ మూవీకి మెయిన్ కోర్ ఎలిమెంట్ ఇస్ రామ్ చరణ్. బుచ్చిబాబు స్పోర్ట్స్ తో ఒక ఆట ఆడుకున్నాడు అని చెప్పారు రివ్యూలో. అట్లా ఏం చెప్పాడు నేను. బుచ్చిబాబు గురించి చెప్పినా మంచిగా. డైరెక్షన్ ఇట్స్ నాట్ పెద్ద, ఇట్స్ గేమ్ చేంజర్ టు. అప్పుడే క్రికెట్ అంటాడు, అప్పుడే అదేంటిది కుస్తీ అంటాడు, అప్పుడే రన్నింగ్ అంటాడు. నేషనల్ పోవాల్సింది అదే అయినప్పుడు క్రికెట్ అవసరం లేదు అనిపించింది నాకు. క్రికెట్ ఇస్ హాబీ, కరెక్టే హాబీయే, కానీ మనకి నేషనల్కి వెళ్ళాలి అనే ఒక ఏమైతే ఏముంటది కదరా, వాడు జస్ట్ పైసల కోసం చేస్తుంటాడు. కరెక్టే క్రికెట్ అనేది. నీకు ఈ శివన్న క్యారెక్టర్ వచ్చి అడుగుతాడు సెకండ్ హాఫ్ నుంచి బాగుంటుంది సినిమా. నువ్వేమన్నావు నేషనల్కి వెళ్ళడానికి వై క్రికెట్ ఎందుకు తీసుకోలే అన్నావు కదా. వాడు అంటాడు చూసినావా, క్రికెట్ టీమ్ కాకుండా నేను నా సొంతంగా ఇండివిజువల్ గా ఏమైనా స్పోర్ట్స్ గెలవాలనుకుంటున్నాడు అంటున్నాడు. అదంతా కాదు, పెద్ద ఫస్ట్ నుంచి ఏం బిలీవ్ చేస్తాడంటే ఈ ఊరికి గుర్తింపు లేదు కానీ నాకుంది. వీళ్ళు ఊరు వాళ్ళందరినీ కొండనా కొడక అని పిలుస్తాడు, కొండనా కొడకన ఏమైనా పిలుస్తాడు. పైన ఉన్న వాళ్ళు కొండ కింద ఉన్న వాళ్ళు కొండనా కొడక అని పిలుస్తారు, కొండనా కొడక అని పిలుస్తారు. రామ్ చరణ్ మాత్రం పెద్ద అని పిలుస్తారు. పెద్ద ఏం డిల్యూజన్ లో ఉంటాడంటే ఓకే నాకు గుర్తింపు వచ్చింది, అందుకే వాడు పోలీస్ కూడా అదే అంటాడు, పెద్ది సారు సారు నేను ఆట కూలిని సారు, నా మీద పందాలు వేస్తారు సారు అదే అంటే, అదంతా కాదు నీ గుర్తింపు, నీ గుర్తింపు కార్డు ఒకటి ఉంటది అది చూపి అంటాడు. అప్పుడు నన్ను అంటుండండి వీడు, నేను తెలియకపోవడమేంది బాబా ఇంత రంగస్థలం లాగా ఉంది. పుష్పాలేమో వాడి ఇన్షియల్. ఓహో అవును కదా, అవును రికగ్నిషన్ కార్డు కావాలేమో అందరికి. అప్పటికి కూడా పెద్దకి రికగ్నిషన్ మీద అసలు గుర్తే ఉండదు అసలు. అప్పటిదాకా అప్పల్ సూర్యనే ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జగపతి బాబు ఎమ్మెల్యే కారణం పోతాడు వచ్చిన ఊరి జనాభా ఎంత 50 ఎంత ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే పిచ్చోడు. ఇప్పుడు ఇంతమంది ఓటర్స్ ఉన్నప్పుడు వానికి అందరికి ఓటర్ ఐడి ఇచ్చి వాళ్ళు ఓటిస్తారు కదా. అదే కదా అది ఏదో ఏంటిది ఫోర్స్డ్ ఎమోషన్ లెక్కనే ఉంటది అది లాస్ట్ కి. ఎట్లా అంటే ఇప్పుడు బాలు, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఓకే, నీకు కొండ కింద ఉన్న గురించి ఏం తెలియదు. నేను వచ్చి నీకు చెప్పిన అరే కొండ కింద వాళ్ళు ఉన్నారు సార్, నాకు ఒక ట్రైన్ స్టేషన్ వేపియండి సార్, మాకు గుర్తింపు లేదు అంటే నువ్వు ఏం చేస్తావు? యాజ్ ఏ ఎమ్మెల్యే నీకు ఇంకో 1 year ఎలక్షన్స్ ఉంటాయి.
1800 ఓట్స్, 1800 పీపుల్ ఉంటారు అక్కడ. ఓ ఓకే. ఏ తెలివైన ఎమ్మెల్యే కూడా ట్రైన్ వేయిస్తాడు, వాళ్ళకి ఓటర్ ఐడీలు ఇప్పిస్తాడు, నాకు ఓటేయరా నీకు ట్రైన్ వేయించినా కదా అంటారు. వానికి ఎక్స్ట్రా ఓటు వచ్చేవి. వానికి కదా 1800 ఓట్లు వచ్చేవి ఎక్స్ట్రా. వాడే గెలుస్తాడు, వాడే రూల్. ఈ ఎమ్మెల్యే గడ ఏమంటాడు, నేను ఇప్పుడు ముందు చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నాయింది మీకు గుర్తింపు లేదు, ఓటర్ ఐడి లేదు అని. వాడు తీసుకున్నాడు, పేపర్ తీసుకుగానే సార్ వీడికి ఓటర్ ఐడి కాలేదు, వీడి ఓటు వెళ్ళలేదు సార్, అదే కదా, ఒక వాడేస్తాడు. అదే కదా. ఎన్ని బుక్కలు ఉంటే తెలుసా సినిమాలు అంటే. సరేలే రీసెంట్ గా నాకు నచ్చిన క్యారెక్టర్, నీ ఒక ఫేవరెట్ క్యారెక్టర్ గురించి చెప్పాలి. రీసెంట్ చెప్తా, ఎన్నో ఉంటాయి కదా మన ఫేవరెట్ క్యారెక్టర్స్. సరే రీసెంట్ ఆబ్సెషన్ మూవీలో నిక్కీ. ఇంకా చెప్పా క్రేజీ అంటది ఆమె. నాకు ఆమె క్యారెక్టర్ క్రేజీ అనిపించింది అసలు ఆబ్సెషన్ మూవీలో. అవునా? చాలా బాగుంటుంది అసలు. ఒకవేళ ఆబ్సెషన్ చూడకపోతే చూడండి, మనం బ్లాగ్ వేస్తాం, 2 రీల్ వేస్తాం దాని మీద. నాకు క్రేజీ నచ్చింది. అందులో రియల్ ఆబ్సెస్డ్ పర్సన్ ఇస్ నాట్ నిక్కీ, బేర్గాడు, అదే హీరోగాడు, నాట్ ఫ్రెండ్ గాడు కాదు, హీరోగాడు. ఎందుకు తెలుసా? స్టార్టింగ్ లో ఆడే అబ్సెస్డ్ ఉంటాడు. స్టార్టింగ్ లో అబ్సెస్డ్ కాదు, హీరోయిన్ కి ప్రాబ్లం ఏందో మనకు తెలుసు, అయినా హీరోయిన్ కావాలని కోరుకుంటారు వాడు. ఎందుకంటే వానికి తెలుసు ఆమె వానికి ట్రీట్ చేస్తుందని తెలుసు. అది కాదు, అది పక్కన పెట్టు. ఆమె సఫర్ అవుతూ ఉంటది. అసలు ఏంటంటే హిల్ బాయ్స్ ఒక స్టిక్, విష్ స్టిక్ అని ఉంటుంది, విష్ స్టిక్ అనేది ఉంటుంది. అదే వాడు ఏం కోరుకుంటాడు, ఈ ప్రపంచంలో ఆమె నన్ను ఒక్కడనే ప్రేమించాలి అని కోరుకుంటాడు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళ అందరిలో నన్నే ఎక్కువ ప్రేమించాలి అంటే ఆబ్సెస్డ్ అయిపోవాలి ఆమె అన్నట్టు అంటాడు. అక్కడ జీవితం సంక నాకిపోతుంది అన్నే. తెలుసా ఎంత టార్చర్ తెలుసా? ఒక సీన్ చెప్తా. వాడు పడుకుంటాడు, లేస్తాడు, ఆమె నైట్ ఏదో జరుగుతావు సీన్, అది చూడాలి. అది లేస్తాడు, ఆమె నడతాడు, అంత వియర్డ్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అది ఇది అంటే, అట్లాంటివి చెయ్యకు అది ఇది అంటే, అది కన్వర్జేషన్ నడుస్తుంది. ఇక్కడ కూర్చొని ఉంటారు, ఇట్లా తిరుగుతాడు, మెయిన్ డోర్ మొత్తం టేబుల్ వేసి పెట్టేస్తారు. ఎందుకు? అక్కడ బయటకు వెళ్ళొద్దని. అది కూడా ఎట్లా తెలుసా, వాడు కూడా ఏం రియాక్ట్ అవ్వట్లేదు. వానికి ఆ టైంకి అర్థమైపోయింది షీఈ్ నాట్ నార్మల్ అని చెప్పి. వాడు ట్రై చేస్తుండు, ఎంత తెలుసు, క్యాజువల్లీ ట్రై చేస్తుంటాడు, ఓపెన్ కావట్లేదు. ఆమె వెనకాలకని అంటది, వాళ్ళు డోర్ ఓపెన్ కాకపోతే నువ్వు వెళ్ళక్కర్లేదు అంటారు. ఇట్స్ ఓకే బేబీ ఐ విల్ గో అంటాడు. గట్టి గుంజితే వచ్చేస్తుంది, వెళ్ళిపోతాడు. అప్పుడు బయట పోతాడు, ఆమెను చూడంగానే ఆమె ఎంత నవ్వుతూ ఉంటది, అక్కడనే నిలబడుతుంది. వాడు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు కలుగుతుంది నైట్. అక్కడ వాష్రూమ్ వెళ్తుంది, అక్కడనే ఏదో పురుగుని తింటది, అంతేగాని వాడు వచ్చేంత వరకు కదలదు. ఆమె అంతా ఆ లెవెల్ ఆబ్సెస్డ్ అయిపోతుంది వాని దగ్గర. సో ఇక్కడ తెలిసేది ఏంటంటే తర్వాత నిక్కీ ఆబ్సెస్డ్ కాలేదు, నిక్కీలో బాడీ లోపల ఇంకేదో స్పిరిట్ ఉంది. వాడు కోరుకున్నప్పుడు ఆ స్పిరిట్ నిక్కీ లోపలికి వచ్చి కానీ ఒక థియరీ ఏం తెలుసా, నేను చూసిన థియరీ. అసలు ఈ థియరీ ఏంటంటే, మూవీ స్టార్టింగ్లో వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంటాడు నాకు నిక్కీ అంటే ఇష్టం అది ఇది అంటాడు. దిస్ ఇస్ నాట్ ఎ థియరీ, దిస్ ఇస్ ఎ రూమర్. అంటే ఆ థియరీ కానీ ఆల్మోస్ట్ నిజమే అనిపిస్తుంది. రూమరే, కానీ డైరెక్టర్స్ కన్ఫర్మ్ చేయలేరంటే రూమరే అంతేలే. సో రూమర్ ఈస్ బ్యాక్ మళ్ళీ. రూమర్ మన రూమర్స్ కి స్వాగతం. నిజంగా సెగ్మెంట్ ఇది కొత్త సెగ్మెంట్, మన రూమర్స్. ఎస్, మీకు అట్లాంటిది ఏదన్నా వీడియో కావాలంటే చెప్పండి గైస్, చేద్దాం. మొత్తం రూమర్స్ మీదే మాట్లాడుకుందాం. నేను థియరీనే అంటున్నా. రూమర్ మూవీ స్టార్టింగ్లో వాళ్ళ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు నాకు నిక్కీ ఇష్టం అది ఇది అని చెప్పి. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఇప్పుడు వద్దు మనకు టైం ఉంది ఇంకా అని ఏదో అంటాడు. ఇంటికి పోయి చూస్తే ఆడ పిల్లి చచ్చిపోయి ఉంటుంది, సమ్ టాబ్లెట్స్ తిను ఏదో ఉంటుంది.
ఫుడ్ టాబ్లెట్ పక్కన ఉంటారు. నెక్స్ట్ అయిపోయి తిని చచ్చిపోతుంది పిల్లి. అందరు ఏమంటున్నారంటే అందరు ఏమన్నారు, ఈ క్యాట్ స్పిరిట్ ఏదంటే హీరో చుట్టే తిరుగుతుంది ఇప్పటిదాకా. వాడు ఎప్పుడైతే విష్ కోరుకుంటాడో ఈ క్యాట్ స్పిరిట్ మన నిక్కీ లోపలికి వెళ్ళిపోయింది అంటారు. ఎందుకంటే ఆమె బిహేవ్ కూడా క్యాట్ లెక్కనే చేస్తుంది. కొన్ని సీన్స్ లో నడుచుకుంటూ వస్తుంటది. ఎస్పెషల్లీ బాలు ఉచ్చపడింది ఈ సీన్లో అయితే నాకు. ఇంతే ఉంటుంది రూము, లైట్స్ ఆఫ్, వాడు పడుకొని ఉంటాడు. వాడు సడన్ గా లైట్ లేచి చూస్తాడు, టైం 3:45 అవుతుంది. 3:45 అయినప్పుడు ఇటు తిరిగి ఇక్కడ నిక్కీ ఉండదు, వాడు ఒక్కడే వాడు ఉంటాడు. అయ్యో ఆ, ఎక్కడికి వెళ్తుంది? అయితే నిక్కీ అని అడుస్తారు. ఆమె అయితే ఫస్ట్ కెమెరా వాడు హీరో మీదనే ఉంటుంది, ఫేస్ మీద. వాడు నిక్కీ అని అడుగుతాడు, తిప్పి చూపిస్తాడు. రూమ్ ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉంటే ఆ కార్నర్లో చీకటి ఉంటుంది. కార్నర్ ఆడ నిల్చొని ఉంటుంది. గెట్ బ్యాక్ టు స్లీప్, గెట్ బ్యాక్ టు స్లీప్. నా ఉరకదు, ఏమంటది, ఐ వాంట్ టు సీ యూ వెన్ యూ స్లీప్ అంటది. ఇంకోటి ఏమైనా తెలుసా, వాడు అయితే నేను ఆ సీన్ ఎందుకంటే, ఒక్క నిమిషం, ఆ సీన్ ఎందుకన్నా అంటే ఆ సీన్ లో కూడా కార్నర్ నుంచి మిడిల్కి వచ్చేటప్పుడు షీల్ వాక్ లైక్ ఏ క్యాట్, ఇట్లా ఇట్లా నడుచుకుంటూ వస్తుంది. ఇంకోటి ఏంటంటే క్యాట్స్ బుద్ధి, ఏదన్నా ప్రేని చంపిన తర్వాత, అంటే ఏదైనా శత్రువునో దేనో చంపిన తర్వాత, బేసిక్లీ చెప్పంటే ఏదైనా ఎలుకని చంపింది అనుకో, చంపిన ఎలుకని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తుంది, లేదంటే వాళ్ళ ఓనర్స్కి ఇస్తుంది. అది క్యాట్ యొక్క బుద్ధి. సో ఒక సీన్లో ఏమవుతుందంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ని చంపేస్తుంది. అయితే వీళ్ళిద్దరు కలిసి పూర్తి చేస్తారు. దాని తర్వాత ఒక 2-3 సీన్స్ తర్వాత నిక్కీ ఎవరైతే చంపేసిందో ఆమెను తీసుకొని వచ్చి వాడు రూమ్లో పడేస్తుంది. అయ్యో అది అందుకనే క్యాట్ ఆత్మ నిక్కీ లోపలికి వెళ్ళింది అని ఒక చిన్న రూమర్. అది కరెక్ట్ కూడా అయ్యి ఉండొచ్చు. నేను హారర్ మూవీస్ తక్కువ చూస్తాను, చూసినా కూడా పెద్ద భయపడను. నేనే భయపడుతున్నట్టు అనిపిస్తా కానీ రియల్గా నాకు భయం కలగదు హారర్ మూవీస్లో. ఆబ్సెషన్లో అసలు దయ్యమే ఉండదు, కానీ ఆమె యాక్టింగ్తో చింపి పెట్టింది అసలు. అది క్రేజీ. నిక్కీ క్యారెక్టర్ అయితే నాకు మస్తు అనిపించింది రీసెంట్ టైమ్స్లో. ఓకే, నీది రోహన్? సో లైక్ నాకు మోస్ట్ నచ్చేది ప్లస్ ఆ హీరో క్యారెక్టర్ కూడా అయింది ఏంటంటే అంటే సుందరానికి, దాంట్లో సుందర్ క్యారెక్టర్. బాయ్ దాంట్లో సుందర్ క్యారెక్టర్ ఎట్లా అంటే వాడు లీలాని లవ్ చేస్తాడు. తెలుసు, అందుకే చెప్తున్నా, ఏ సినిమా అదే చేస్తా కదా లవ్ స్టోరీ కాబట్టి. లేదు, లీలాని లవ్ చేయడు ప్రతి సినిమాలో. సో వాడు సుందర్ అని ఉంటాడు, లీలాని లవ్ చేస్తాడు. వాడు అది ఫైట్ చేయడానికి చాలా చేస్తుంటాడు ఆ సినిమాలో. ఈ నెవర్ గివ్ అప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో ఆమె క్రిస్టియన్ అమ్మాయి, వీడు హిందూ ఉంటాడు, ప్యూర్ హిందూ ఉంటాడు, వీడు బ్రాహ్మణ్ ఉంటాడు. ఒప్పియడానికి అబద్ధం చెప్తుంటాడు. అబద్ధం చెప్పి లాస్ట్కి వానికి రిగ్రెట్ అవుతుంటుంది, తప్పు చేస్తున్నాను, చాలా తప్పు చేస్తున్నాను అని చెప్పి. లాస్ట్కి ఎట్లా అంటే వాన్లో ప్రాబ్లం అని చెప్పి వాడు చెప్తాడు వాళ్ళ ఇంట్లోనే అట్లనే. లైక్ అరే ఇంతగా ఒక ఆమెని మ్యారేజ్ చేసుకోవడానికి ఇంత డీప్గా ఆలోచిస్తాడు అన్నమాట. లాస్ట్కి ఫ్రెండ్స్ని అడుగుతాడు, లాస్ట్కి వాళ్ళ ఫియాన్సీని ఒప్పిస్తాడు. లాస్ట్కి హీరోయిన్కి ఒక పెళ్లి ఉంటుంది కదా, మహానా డైరెక్టర్ ఆయన పేరు, వాడిని కన్విన్స్ చేసుకుంటా, ప్లస్ ఇంట్లో ఇన్ని అబద్ధాలు చెప్పుకొని ఇంత పెద్ద ప్లాన్ వేసి ఎక్కడైనా సరే వీడు అరే మన వల్ల కావట్లేదు, లైట్ తీసుకుందాం అట్లా ఎక్కడ అన్నాడు. లాస్ట్కి వానికి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒప్పించి వీళ్ళింట్లో ఒప్పించి లాస్ట్కి దగ్గరే టైంలో హీరోయిన్కి ప్రాబ్లం అని తెలుస్తుంది. ఎక్కడంటే తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అందరూ అడుగుతారు, అరే మీ మధ్యలో ఏమైనా లేకపోతే తను నిజంగా ఆమె నమ్మకం ఉందా నీకు అని అంటుంటారు. అందరూ ఏమో అడగరు, వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, డాక్టర్ అడుగుతాడు. అడిగినాక వాళ్ళ ఫ్యామిలీలో సుందర ఫ్యామిలీలో తెలుస్తుంది అన్నమాట ఆమె ఇట్లా అని చెప్పి. తర్వాత వాళ్ళందరూ అపోజ్ అవుతారు, కాదు అని వీడు అన్నీ వదిలేసినా కూడా ఆమె దగ్గర పోతాడు డైరెక్ట్. లాస్ట్కి హీరోయిన్ అడుగుతుంది, నీ మీద నా మీద నీకు నమ్మకం ఉందా నిజంగా అట్లా అంటే,
నువ్వు చెప్పు, నాకు నిజంగా ఇంకా నమ్మకం ఉందా అని చెప్పి. వాడు అక్క కూడా ఆమె చేయి వదలడు. వాడు ఏమైనా సరే వాడు వాడు ఫిక్స్డ్. ఒకవేళ ఆమెకి నిజంగా ఆమెకి తెలియకపోయినా, ప్రాబ్లం తెలియకపోయినా కూడా వాడు అట్లనే ఉంటుండే ఆమెతోటి. అంతే స్టార్టింగ్ నుంచి వాడు అంతే ఉంటాడు. వానికి స్టార్టింగ్ నుంచే చిన్నప్పటి నుంచే ఇష్టము. ఆమె ఎంత బాయ్ ఫ్రెండ్ వచ్చినా సరే ఇష్టం పెడతా, కానీ దూరం పెడతా, కానీ ఆమెకి ఎప్పుడు దగ్గర లైక్ టార్చర్ ఎప్పుడు అట్లా చేయలేదు. అదే ప్లస్ బేసిక్లీ హీ లైక్స్ లీలా. అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, నేను ఎన్ని అబద్ధాలు ఆడినా నేను లీలానే చేసుకోవాలని వాడు ఫిక్స్ అవుతాడు. సో బేసిక్లీ హీ లవ్స్ లీలా సో మచ్ దట్ ఏదైనా ఫాల్ట్ ఉన్నా సరే ప్రాబ్లమ్స్ వచ్చినా he'll కూడా accept. he'll overcome and he want to marry లీలా. అంటే సో నీకు ఈ ప్రాసెస్ నచ్చిందా, లేకపోతే నాని క్యారెక్టర్ నచ్చింది. ఓకే. హీ నెవర్ గివ్ అప్స్ టు హర్. ఏ ప్రాబ్లం వచ్చినా సరే, లాస్ట్ కి అంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే, అంత పెద్ద గొడవ అయినా సరే వాడు వదలడు ఆమెని. లాస్ట్ వరకు హీ విల్ బి విత్ హిమ్, లైక్ కలిసి. ఆమె కూడా అంతే. ఆమె కూడా క్వశ్చన్ అడుగుతా, నాని ఫిల్మోగ్రఫీలో నీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంది? ఫిల్మోగ్రఫీలో నాకు అంటే సుందరానికి ప్లస్ అంటే నువ్వు కూడా నేను చెప్పినా ఫస్ట్ భీమిలి. ఓ ఇంకోటి అష్టాచెమ్మ కూడా బాగుంటుంది. అష్టాచెమ్మ ఒక్కటి చెప్పు నువ్వు. ఒక్కట వాట్స్ యువర్ నంబర్ 1? నాకు నాని ఫిల్మోగ్రఫీలో నంబర్ 1 భీమిలి, సెకండ్ జెర్సీ, థర్డ్ అంటే ఓ నువ్వు చెప్పట్లా. నాకు ఫస్ట్ అంటే క్యారెక్టర్ అంటున్నావా, లైక్ ఫిల్మ్ ఎట్లన్నాను ఓవరాల్ చెప్పు. ఓవరాల్ అట్లా చెప్పాలని. సరే నువ్వు క్యారెక్టర్ విషయంలో చెప్పు. పోనీ క్యారెక్టర్ వైజ్ అంటే డెఫినెట్ గా జెర్సీ వస్తుంది. జెర్సీ వస్తుంది. నువ్వు ర్యాంక్ చేయరా, నీ ర్యాంకింగ్ ఏంది? వాట్స్ యువర్ ఫస్ట్? నా టాప్ 3. నీ టాప్ 3 ఏంటిది? నాని క్యారెక్టర్ ఓన్లీ నానియా? ఓన్లీ నాని గురించే మాట్లాడుతున్నా. ఫస్ట్ ఏంటంటే పిల్ల జమీందార్. ఓ నేను అది చెప్దాం అనుకున్నా. ఫస్ట్ పిల్ల జమీందార్, తర్వాత అండ సుందరానికి, తర్వాత అష్టాచెమ్మ. జెర్సీ కానీ నాకు పాత చెప్తున్నాను. నాకు ఇష్టం ఓజీ అన్నప్పుడు, అంటే స్టార్టింగ్ వాడు దేంట్లో ఇట్లా వచ్చిండో నాకు అది చెప్తున్నా. ఫస్ట్ ఇట్లా అంటే పిల్ల జమీందార్. నేను అందుకనే ఓవరాల్ అంటున్నా అయ్యా. ఓవరాల్ నాని ఫిల్మోగ్రఫీ ఇప్పటిదాకా నాని తీసిన ఫిలిమ్స్ నాకు ఇది 3 నచ్చుతాయి. చాలా చాలా అంటే ఇది జెర్సీ నచ్చదు అంటున్నావు. నచ్చదా అని చెప్పడం వేరు. నచ్చదా అరే నచ్చదు ఎట్లా చెప్తారు? నాకు అర్థం కాదు. నచ్చదు ఎట్లా అవుతుంది చెప్పు. నువ్వు అదే చెప్తున్నావు. నచ్చదంటే నేను సరే ఏం చేయమన్నారు కాబట్టి దాంట్లో మ్యాక్సిమం అది నచ్చదని కాదు. కామెంట్ లో పెట్టండి గైస్, మీకు ఏ సినిమాలు ఇష్టము నాని ఫిల్మోగ్రఫీలో. ఓకే, నాకు ప్యారడైస్. సారీ అంటే అందులో బాగా అనిపించింది. నువ్వు ర్యాంక్ చే. భీమిలి, అర్జున్, జెర్సీ. ఓకే అంటే ఓకే. నాకు ఫస్ట్ పిల్ల జమీందార్, సెకండ్ భీమిలి, థర్డ్ జెర్సీ. నాకు భీమిలిలో లాస్ట్కి ఇట్లా తాకిన తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ తోని పడిపోతాడు చూడు, అది అట్లా మైండ్లో ఉండిపోయింది నాకు థియేటర్లో. నువ్వు థియేటర్లో చూసినావు అది? నేను థియేటర్లో చూసిన. ఇది ఏదంటే కృష్ణార్జున యుద్ధం. కానీ సినిమా బాగుంటది, బాగానే ఉంటది, బాగానే అనిపించింది. ఇంకోటి కొత్త కాన్సెప్ట్ ఉంటది కదా. సర్లే, విల్ గో టు నెక్స్ట్. నాది ఆబ్సెషన్ ఉన్న నీకి, వానికి ఏంది అంటే సుందరానికి సుందర్. నువ్వు ఎవరు? చాలా మాకు కూడా ఉన్నాయి, అందుకని రీసెంట్ అని చెప్పిన నేను. రీసెంట్ అని నేను అనుకున్నా, అట్లా నువ్వేమన్నా అనుకోవచ్చు. ది వన్ అండ్ ఓన్లీ పండుగాడు. సో యూ లైక్ పండుగాడు ఫ్రమ్ పోకిరి? ఎస్, ఐ లవ్ పండుగాడు. వై అంటే లైక్ కోకి క్యారెక్టర్, క్రేజీ క్యారెక్టర్ అది. అలాంటి హీరోని ఎవరు చూడలేడు అప్పటి వరకు. అవును, అప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో అంత కోకి ఉండే, అంత ఏమంటారు, అంత మాస్ హీరో. లైక్ మాస్ అంటే మాస్ కూడా కాదు.
యాక్చువల్లీ హీస్ ఎ బ్లాక్ క్యారెక్టర్ ఫ్రమ్ స్టార్టింగ్. గ్రే సారీ గ్రే Grey character. ఉంటాడు కానీ లాస్ట్ ట్విస్ట్ వల్ల నేను వైట్ రా చిన్న అంటాడు. నాకు ఎందుకు అంత ఇష్టం అంటే ఆ డైలాగ్ డెలివరీ కానీ మహేష్ బాబుది, ఇంకా అసలు వేరే ఎనర్జీలో ఉంటాడు సినిమా మొత్తం. అలా అంత ఎనర్జీ ఇంకా ఏ క్యారెక్టర్ రాదేమో అల్లూరి సీతారామరాజు తప్ప. ఏది టాక్సీ కలేజా, నేను అదే అనుకున్నా. కలేజాలో కూడా అల్లూరి సీతారామరాజు. కలేజా ఫస్ట్ హాఫ్ బాగుంటది. నువ్వేమన్నా సినిమా ఓవరాల్ బాగుంటది. బాగుంటదా? నాకు ఊర్లో ఉంటాడు చూడు ఫస్ట్ హాఫ్, ప్లస్ ఊరు ఎప్పుడైతే ఊరు నుంచి బయటకు వచ్చి ప్రకాష్ రాజ్ని తీసుకురావాలి అక్కడ స్లో అవుతుంది అంట. అక్కడ కొద్దిగా లేదు బిజినెస్ మ్యాన్ సూర్యాబాయ్ బిజినెస్ మ్యాన్ రా. ఓకే, నేను కలేజా గురించి మాట్లాడితే సూర్యాబాయ్ ఎందుకు వచ్చిండు అంటున్నా. అదే గుర్తిస్తాను నాకు. ఎందుకు లైక్ దాని తర్వాత సూర్య అంటే కాలేజ్ తర్వాత ఇంకా అట్లాంటిది జోష్ రాదని చెప్పి సూర్యాబాయ్. నిజంగా అట్లాంటి జోష్ ఉంటే సినిమా అయితే రాలేదు. కాదురా, మహేష్ బాబు కలేజాలో అక్కడ ఉంటాడు క్యారెక్టర్, అంటే అది ప్లేఫుల్ క్యారెక్టర్, కొద్దిగా సరదాగా అట్లా ఉండేది. ఉన్న కలేజాలో ఎక్కువ అనిపిస్తుంది. నువ్వేమన్నా నాకైతే పోకిరి, నువ్వు అన్న పోకిరీలో పండుగ క్యారెక్టర్ ఇస్ ఎ క్వర్కీ క్యారెక్టర్. అది సో బేసిక్లీ నీకు వై యూ లవ్ హిమ్ చెప్తున్నా కదా. మహేష్ బాబు మహేష్ బాబు ఓకే, యూ లైక్ మహేష్ బాబు ఓకే, అది అర్థమైంది. అంటే ఆ సినిమా వల్ల మహేష్ బాబుకి అందం రాలేదు, మహేష్ బాబు వల్ల సినిమాకి అందం వచ్చిందని చెప్తాను నిజంగా. అంటే అంత కోకి క్యారెక్టర్ చేయడం అనేది అరే ఇప్పుడు ఎట్లా రా ఈ సీన్ వచ్చిన నీ స్టేషన్ కానిస్టేబుల్ అనుకుంటున్నావా అని చెప్పి ఆ డైలాగ్ డెలివరీ ప్లస్ టైల్స్ వేస్తున్నారటగా అది డైలాగ్లు. అది ఇప్పుడు సరే మహేష్ మీద తీసేసి మహేష్ మీద తీసేసి వేరే క్యారెక్టర్ పెట్టుకొని చూడు ఒకసారి ఆలోచించి, అదే డైలాగ్ డెలివరీ వేరే ఒక హీరోయిన్ పెట్టుకొని ఆలోచించి ఎట్లుంటుంది చూడు. కాదంటలేను రా నేను, అదంతా అంటలేను. ఇంకా అంటే ఏం నచ్చింది అంటున్నా నేను. గ్రేగా అని చెప్తున్నావు కదా, గ్రేలో ఉన్నప్పుడు క్యారెక్టర్లో ఉన్న డైలాగ్ వేరే ఉంటుంది. తర్వాత వాడు ప్యూర్ వైట్ అయినప్పుడు పోలీస్ అయినప్పుడు అప్పుడు వేరే ఉంటుంది. వాడు మాట్లాడేది చేసే యాక్షన్స్ జగడమే ఎట్లా అంటే అసలు ఎవడు ఎక్స్పెక్టే చేయలేదు. అరే పోకిరి వీడి నాజర్కి మహేష్ బాబుకి అసలు లింక్ ఏంటిది, అసలు ఎవడు ఎక్స్పెక్టే చేయడం. అంటే ఆ మూవీ లైన్ లో మొత్తం కూడా ఇక్కడ ఉండదు. సో కంక్లూజన్, వీడికి ఆ అమ్మాయి ఇష్టము ఎవరు నాకు నచ్చదు అంటే నాకు నచ్చదు ఆ క్యారెక్టర్. నాకు చాలా భయపెట్టింది రీసెంట్ గా. ఆమె క్యారెక్టర్ కూడా నచ్చలేదు నాకు. అంటే ఏదో చెప్తున్నా కదా, నాకు నిజంగా చెప్తున్నా గాయస్, నాకు ఉచ్చబడ్డది ఆ రోజు నైట్ అయితే. నాకు ఇష్టం వీడికి కాదు చెప్తున్నా, అరే నీకు అట్లా పోరారే నీ అమ్మ. మనోడికి సుందరానికి అంటే ఇష్టం. సుందర్తో పెళ్లి అవుతుంది వానికి. వీనికి మహేష్ బాబుతోనే పెళ్లి అవుతుంది. ఆకాశాన్ని అద్దర గురించి మాట్లాడడం పెద్ద వీరభద్రుడు అట్లా అట్లా ఫ్లో లో వచ్చేసి వెళ్ళిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. కాదు వెళ్ళే ముందు వీడికి పెద్ద అంటే ఇష్టమో లేదో మీకేమనిపించింది కామెంట్ చేయండి. వీనికి ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ చేయండి గైస్. వీడు నిజం చెప్తాడు అబద్ధం చెప్తాడు నాకు ఇప్పుడు కూడా అర్థమవుతలేదు. మీకేం అర్థమైంది వాడు మాతో మాట్లాడేటప్పుడు అది చెప్పు. అది గైస్. ఇంకేదైనా మూవీ గురించి కానీ దేని గురించి మాట్లాడాలంటే కమెంట్ డౌన్ చేయండి. ఇప్పుడు మేము మాట్లాడినాం అట్లా. మీ కామెంట్స్ లో మాకు ఏదైనా నచ్చితే విల్ టాక్ అబౌట్ హిమ్ ఆల్సో. నచ్చితే కాదు మేము చెప్తాం. సో మోహన్ సాయి బ్రో, నీకోసం ఈ వీడియో. బ్రో తెలుసా, డిఎం చేసిండు, కమెంట్లు చేసిండు నాకు, బ్రో ప్లీజ్ చేయవా అని చెప్పి. ట్యాగ్ చేయ బాయ్, కమెంట్ వేస్తాను నేను, కమెంట్ వేస్తాను. థ్యాంక్ యూ మోహన్ సాయి బ్రో, విల్ సపోర్ట్ us. ఇంకా సజెషన్స్ ఇంకా మాట్లాడదాం.
లైవ్ అనుకుంటున్నాము, ఆ లైవ్ లో యాడ్ అయిపో. లైవ్ అనుకుంటున్నాం ఒక 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత. అంటే ఇప్పుడు ఒక 150 ఉన్నారు, అది వేరే విషయం. సో మోహన్ బ్రో, నీకు మా ఛానల్లో రావాలి మాట్లాడాలని అని ఉంటే 1000 చేపించేసి రేపే మాట్లాడదాం మనం లైవ్ పెట్టుకొని. 1000 చేపించే అంటే నాట్ మనీ బ్రో, సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబర్స్ అంటే ఏం లేదు గైస్, జస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఒక లైవ్ పెడదాం అనుకుంటున్నాం అంతే. లైవ్ లో మనం అట్లా కొద్దిగా చిట్ చాటింగ్ అట్లా. అండ్ వారణాసికి మీకు రూమర్ చాలా నచ్చింది. నా దగ్గర ఇంకో రూమర్ ఉంది, అసలైన విలన్ రణకుంభ కాదు ప్రియాంక చోప్రా అని చెప్పి. అరే నిజం రా, నీకు పెద్ద స్టోరీ ఉందిలే, మీకు అది కావాలంటే కమెంట్ చేయండి. ఎస్, కమెంట్ చేయండి, మాట్లాడదాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు మీకు ఏ సెగ్మెంట్ నచ్చింది దీంట్లో కమెంట్ కామెంట్ చేయండి. ఇంకా సెగ్మెంట్స్ తీసుకొని వస్తాం, అది కామెంట్ చేయండి. వీడికి వెడ్డి నచ్చింది అని కామెంట్ చేయండి. వీడి పర్సనల్ డిఎమ్స్లో పోయి వేసుకోండి అంతే. సో అట్లా నేను డిఎంఎస్ ఫాలో కొట్టాను, అస్సలు కొట్టకండి. మా నేమ్ కూడా ఎక్కండి. So that's it for this video guys. Let's meet in another podcast. Maragola.